ఏమంట ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళని పుక్కట్లు ఎక్కించుకుంటుండ్రో మా ఓళ్ళు తిరుగుడే తిరుగుడు. గుళ్ళు గోపురాలు చూడాల్సిన జాగలు టూరిస్ట్ ప్లేసులు గుత్తబట్టిందనుకో రాదుండ్రి. బస్ ఎక్కుడు ఆధార్ కార్డు చూపించుడు ఎంత దూరమైనా ఎన్ని మాటలైనా తిరిగొచ్చాయే. మంచిగా అమ్మలక్కలంతా బిందాస్గా పోయి వస్తుండ్రు. అటెనక జీరో టికెట్లను బట్టి ఆర్టీసీకి పైకం పంపుతుంది గవర్నమెంటు. ఇంకో దిక్కు రైల్వేలో ఎట్లా నడుస్తుందో చూడు రిజరా. రైలు ఎక్కలేదు, ప్రయాణం చేయలేదు, అయినా టికెట్ల మీద 4,000 కోట్లు కమాయించింది రైల్వే శాఖ. అంతా ఆన్లైన్ పుణ్యం. ఎట్లా అంటే వెయిటింగ్ లిస్ట్ కింద 240 రూపాయలు కట్టి టికెట్ బుక్ చేసుకున్నాం అనుకో, కిస్మత్ బాగలేక కన్ఫర్మ్ కాలే, ఇక అప్పుడు లెక్కకైతే మన పైసలు మనకు వాపస్ రావాలి. వస్తున్నాయి కానీ మొత్తం కాదు, 180 రూపాయలే. అగో కడమ 60 రూపాయల సంగతి ఏంది అంటారా? సర్వీస్ ఛార్జీ, ఆ ఛార్జీ, ఈ ఛార్జీ అని కట్ చేసుకుంటారు. బాగా చెప్తా. ఇట్లా దినం వేల మంది కట్టిన పైకంలా కటింగ్ల మీద కటింగ్లు అవుతుంటే రైల్వే శాఖ 4,000 కోట్లు ఎన్కేసింది 2 ఏళ్ల పేరు మీద. ఆర్టీఐ చట్టం కింద ఒకరు దరఖాస్తు పెడితే ఖుద్దు ఆఫీసర్లే చెప్పిండ్రు గీ లెక్క. మస్తుందిలే ఉద్దెర కమాయి, మనకు టికెట్ రాదు, బండెక్కం ఏడికోం, కానీ మన పైసలు అయితే బరాబర్ గుంజుతారు. కౌంటర్ కార్డ్ అయితే ఇదేందని అడిగితే అడుగుదుమేమో, ఇప్పుడంతా ఆన్లైనేనాయే. ఏం చేస్తాం మా కర్మ అనుకొని సప్పుడు కాకుండా ఉండాల్సిందే. టికెట్లు అమ్మితే ఎంత వస్తున్నాయో గాని మనం క్యాన్సిల్ చేసుకున్నందుకైతే పైసలే పైసలు పోన్రి.